ఫ్రెండ్స్, పిల్లల బిహేవియర్ ఏదైతే ఉందో అంటే వాళ్ళు కోపడటం కానివ్వండి, ఆర్గ్యూ చేయడం కానివ్వండి, వాళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే పేరెంట్స్ అనుకుంటారండి వీడికి యాటిట్యూడ్ పెరిగింది, అస్సలు మాట వినట్లేదు, నా పేషెన్సీని టెస్ట్ చేస్తున్నారు అని అనుకుంటుంటారు. అవును, కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు మీ పేషెన్సీని, మీకు వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్ అనేది ఎలా ఉందనేది టెస్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు అనుకోండి, వెంటనే ఎవరి వైపు చూస్తాడండి? అమ్మ వైపో లేదా నాన్న వైపో చూస్తుంటాడు, లేదంటే ఇద్దరు వైపో చూస్తాడు. అంటే తనకి సేఫేనా అనే క్వశ్చన్ని ఆన్సరు మన ఫేస్లో వెతుకుతాడు. ఆ టైంలో మనం అయ్యో మా బాబు పడిపోయాడే అని అరవడం స్టార్ట్ చేసామనుకోండి, వాడికి చిన్న దెబ్బకు కూడా పెద్దగా ఏడ్ చేస్తాడు. గంటలు గంటలు ఇంకా వాడు ఏడుపు కూడా ఆపలేం. అలాగే మనం కూడా అదే మనం ఏం కాదులే నాన్న, చిన్న దెబ్బలు తగ్గిపోతుంది అని అన్నాం అనుకోండి, లైట్ తీసుకొని వాడు సర్దుకుంటాడు. అలాగే టీన్స్లోకి వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అది కొంచెం మారుతుంది. అది ఎలా అంటే, నేను తప్పు చేసిన వీళ్ళు నా వైపు ఉంటారా లేదా అని నా ఒపీనియన్ చెప్పినప్పుడు అది వాళ్ళకి నచ్చకపోతే నన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయండి. ఇలాంటప్పుడు పేరెంట్స్ పేషెన్స్తో లేకపోతే పిల్లలు అనేవాళ్ళు ఇంకా ఆరోగెన్స్ చూపిస్తుంటారు. క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవే అర్థాలు. అందుకే కొన్నిసార్లు చిరాకు పడిపోవటం, కూర్చొని చూడటం, సడన్ గా నువ్వు అర్థం కావులే అని లేచి వెళ్ళిపోవడం, చిరాకు, ఇవన్నీ చూపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడం కోసం వెయిట్ అనేది పెడతారు కదా, అప్పుడు అది నన్ను అవమానిస్తున్నారు అని ఫీల్ అవ్వదు కదా, దాని స్ట్రెంగ్త్ చూపిస్తుంది. అలాగే పిల్లలు కూడా టీన్స్కి వచ్చిన తర్వాత వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, ఎమోషన్స్, ఇలా వీటన్నిటిని కూడా ఏవైతే ఉంటాయో ఈ బరువుని వాళ్ళ రిలేషన్షిప్ మీద చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పేరెంట్స్ కూడా కొంచెం మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటారు? మిస్టేక్ అంటే ఇదంతా పర్మనెంట్ అనుకుంటారు. అంటే పేరెంట్స్, అమ్మో వీడిప్పుడే ఇలా ఉన్నాడు, ఫ్యూచర్లో ఏమవుతాడో, ఇంకేం చేస్తాడో, ఇప్పుడే మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, ఇంకా ఫ్యూచర్ అసలు మాతో ఎలా ఉంటాడో అని ఒక ఇన్సెక్యూరిటీ అనేది పేరెంట్స్ మైండ్లో స్టార్ట్ అవుతుంది. ఇది పర్మనెంట్ కాదు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటే, నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావు, మాకేం అవసరం, నువ్వు మాకు రివర్స్ అవుతున్నావు కాబట్టి నిన్ను మేము కష్టపడి చదివి పెంచుతుంటే నువ్వు మాకు ఎగనెస్ట్ అవుతున్నావు, నువ్వు మారకపోతే మేము కూడా మారము, ఇంట్లో నుంచి వెళ్ళిలా ఉంటే అని టీన్స్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఇలా మాట్లాడటం వల్ల ఇక్కడ కంప్లీట్గా ఈ మాటలు ఎప్పుడైతే వింటూ ఉంటారో పిల్లలు, వాళ్ళ మైండ్ మెసేజ్ ఎలా రిజిస్టర్ చేసుకుంటుంది అంటే, నా ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డేంజర్, నాకున్న ఎమోషన్స్ని నేను ఏ విధంగానూ బయటకు చెప్పకూడదు, చెప్తే వీళ్ళు నాకు ఎగనిస్ట్ అవుతున్నారు అని ఇవన్నీ సప్రెస్ చేయాలి అని అనుకుంటారండి. అంటే బయట పెట్టకూడదు అని ఫీల్ అవుతుంటారు. కాబట్టి పిల్లల బిహేవియర్ కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారా? బిహేవ్ చేస్తే రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం.